ఎందుకు వాళ్ళ అన్నని కూడా గుప్పెట్లో పెట్టుకొని ఆట ఆడిస్తున్నావు మీద. అమ్మా ఒకసారి మనం ఒకసారి విష్ణుకి ఫోన్ చేద్దాము, ఎందుకంటే నిన్నటి వరకు కూడా బిగ్ టీవీతోనే ఆయన మనకి కనెక్ట్ అయ్యే ఉన్నారు. అమ్మాయిని ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి అని చెప్పి మొత్తం కూడా మనకి సమాచారం ఇస్తున్నారు. ఒకసారి ఫోన్ చేద్దాం, ఏమైనా ఫోన్ ఎత్తుతారో లేదా అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లారు ఏంటనేది ఒకసారి కనుక్కుందామమ్మా. ఒక్కసారి కంపల్సరీ చేయండి అమ్మా, రక్షించుకుందాం, మనం ఆడపిల్లని రక్షించుకుందాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కొంత సమయం తరువాత మళ్ళీ ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. రైట్, విష్ణుకి అయితే కాల్ చేయడం జరిగింది. విష్ణు ఫోన్ ఏంటంటే బిజీ వస్తుందమ్మా కంటిన్యూస్ గా. అదే అమ్మా, ఏం చేస్తుండు, ఎవరితో మాట్లాడుతుండు, ఆయన కాల్ లిస్ట్ తీయండి దయచేసి, ఆయన కాల్ లిస్ట్ కావాలి నాకు. రింగ్ అవుతుందమ్మా ఫోన్. హలో విష్ణు గారు ఎక్కడున్నారండి? ఉంటారండి, నా పనులు వస్తున్నాయి. మీరు వాళ్ళ అన్నకి కానీ వాళ్ళ నాన్నకి కానీ వాళ్ళ అమ్మకి కానీ కాల్ చేయండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. కాదండి, అమ్మాయిని తీసుకెళ్ళింది ధన్యవాదాలండి. విష్ణు గారు ఒకసారి మాట్లాడండి, అమ్మాయిని తీసుకెళ్ళింది. రైట్, ఫోన్ అయితే కట్ చేశారండి చాలా కోపంగా మాట్లాడుతూ. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకు అంత కోపడాల్సిన అవసరం ఏముంది ఒక అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడు? మాట వినండి ఒకసారి, చాలా ఉన్నాయి, నా పని అయిపోయింది. మీ పని ఏమైపోయింది? అమ్మాయిని తీసుకెళ్తున్నారు కదా, అమ్మాయిని తీసుకొస్తున్నారు కదా. అఘోరి గారు, అమ్మా అతను అసలు చాలా కోపంగా మాట్లాడి ఫోన్ అయితే కట్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఏమనుకోవచ్చు అసలు తన యొక్క వ్యవహరించే తీరు? నిన్నటి వరకు కూడా మంచిగా రెస్పాండ్ అయ్యాడు, మీడియాకి మంచిగా మాట్లాడాడు, మీ గురించి కూడా చాలా వరకు చెప్పడానికి ఆయన చాలా అతి ఉత్సాహం కూడా చూపించాడు. మరి ఇవాళ అమ్మాయి గురించి అడిగేసరికి మన మీద రివర్స్ అవుతూ ఉన్నాడు. ముఖ్యంగా మీడియా పైన రివర్స్ అయ్యి ఆయన మాట్లాడుతున్న పద్ధతి కూడా మీరు వినే ఉంటారు కదా. అదే అమ్మా, నేనేమంటున్నా అంటే, నేను పోలీస్ వాళ్లకు నేను వచ్చిన తర్వాత నేను వదిలిపెట్టను. ఆయన కాల్ లిస్ట్ మొత్తం నాకు కావాలి, ఆయన కాల్ లిస్ట్ కావాలి. నేను నా ఫోన్లో అడిగింది కదా, అతని ఫోను అతని కాల్ లిస్ట్ కావాలి. నేను బంగారం మొత్తం బయట పెడతా. మాట్లాడిన పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం భయం గురి చేసే విధంగానే ఉంది. మరి వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, చూస్తున్న ఆడియన్స్ కావచ్చు, మరి అమ్మాయిని ఏం చేశాడు ఏంటి నిన్నటి వరకు కూడా. దయచేసి చెప్తున్నాను, ఆడపిల్లని కాపాడుకుందాం. ఆ కుటుంబానికి నేను ఆదుకుంటాను ఆ కుటుంబానికి. కానీ ఈ రాక్షసుడి నుండి కాపాడదాం. వీడి ఫోన్ ని తెచ్చి ఏందనేది కాల్ లిస్ట్ గానీ ఎవ్రీథింగ్ తీద్దాం. వీడి బండారం బయట పెడతా, కంపల్సరీ బయట పెడతా. రైట్, అయితే ఇంకొకసారి మనం ప్రయత్నిద్దాము, ఏమైనా మాట్లాడతాడేమో ఒక్కసారి చేద్దాము. చేయండి. రైట్, 2 సార్లు అయితే మనకి రెస్పాండ్ అవడం కూడా జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తున్నప్పటికీ ఆయన కాల్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. అయితే ఈయన కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి అందరికీ చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నాయి. నిజంగా వర్షిని ఏమైనా చేశాడా, ఎక్కడికైనా తీసుకెళ్లాడా అని చెప్పి చేయండి. వాళ్ళ సొంత అన్నయ్యకి ఒకసారి చేయండి అమ్మా, అంటే తెలియాలి ఎక్కడున్నారని. ఆడపిల్లని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ విష్ణు వాళ్ళ సొంత అన్నయ్యని మ్యానిపులేట్ చేస్తుండు, గుప్పెట్లో పెట్టుకుండు. వాళ్ళ సొంత అంటే హర్ష కూడా విష్ణు చెప్పినట్టు చేస్తున్నాడు అంటారా? 100%. మనకి విష్ణు చెప్పడం జరుగుతుంది, మీరు నాకు అసలు ఫోన్ కూడా చేయొద్దు, మీకు కావాలంటే హర్షకి ఫోన్ చేయండి, మొత్తం కూడా హర్షనే చెప్తాడు, నన్ను ఎవరు ఏమీ అడగొద్దని చెప్తున్నాడు విష్ణు. ఒకసారి చేయండి అమ్మా, ఒకసారి చేయండి, నిజాలు బయటికి రావాలి. హర్షకి కూడా ఒకసారి ఫోన్ చేద్దాం, అయితే ఒకసారి లైవ్ లో కాల్ చేద్దాం. అసలు విష్ణు హర్ష ఒక దగ్గరే ఉన్నారా, లేకపోతే హర్ష ఏమైనా వర్షిని తీసుకొని వెళ్ళాడా, ఒకసారి మాట్లాడదాం. అమ్మా, ఆ ఆడపిల్లతో మాట్లాడించాడని అడగండి. అదే రైట్, ఒకసారి
హర్షకి కూడా కాల్ చేద్దాం మనం. మరైతే విష్ణు సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ రైట్